సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము. సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. ఈ 4 వచనాల్ని, ఈ 5 వచనాల్ని చదువుదాం. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ 5 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగుగా, షేబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడినైన నేనున్నాను అనెను. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైనా నా యెడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేనెంతటి వాడను అనెను. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నీ ఎడల నా ఎడల చేసిన ఆయన కార్యములకై ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఏదో ఒక ఆదివారమే కాదు కానీ ప్రతిరోజు కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాం. ఎందుకంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలము కూడా దేవునికి ఆ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడనమాట. తన యొక్క బాధ్యత, తన యొక్క కర్తవ్యం అది. దేవుడి ద్వారా పొందిన మేలులకై తప్పక మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారుగా, స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం. ఈ చదువుబడిన లేఖన భాగంలో మరి ఈ సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయంలో సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన కుంటివాడైన మెఫీబోషెతు యొక్క విషయాల్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. సౌలు మరణించిన తర్వాత, అతని 3 కుమారులు కూడా మరణించిన తర్వాత దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయినప్పుడు, ఈయన రాజు అవగానే ఆయన ఒక మాట అడిగాడు. నేను సౌలు కుటుంబంలో ఉపకారము చూపడానికి ఎవడైనానూ ఒకడు మిగిలి ఉన్నాడా అని దావీదు అడిగినప్పుడు ఈ షేబా అనేవాడు ఆయన చెప్పాడు, అయ్యా ఒకడున్నాడు, వీడు కుంటివాడు, అతని పేరు మెఫీబోషెతు, అతడు అమీయేలు కుమారుడైన మాకీరు ఇంట ఉన్నాడు అని దావీదునకు తెలియచెప్పినప్పుడు దావీదు చెప్పాడు, మీరు వెళ్ళి అతను తీసుకుని రండి అని చెప్పినప్పుడు మెఫీబోషెతుని దావీదు యొద్దకు తీసుకుని వచ్చారు. దావీదు యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు దావీదు మెఫీబోషెతుని అడిగాడు, మెఫీబోషెతు నీవేనా అని అడిగినప్పుడు, చిత్తము నా ఏలినవాడా, నేనే మెఫీబోషెతుని అన్నాడు. అని చెప్పినప్పుడు దావీదు అన్నాడు, భయపడకు, నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నీ తాతయ్యన లేక సౌలు యొక్క భూమి, అంటే సౌలు రాజు యొక్క ఇంతకుముందున్న భూభాగం అంతటినీ కూడా
అతని ఆస్తి అంతటిని మరలా నీకు ఇస్తాను నేను, నువ్వు మరలా ఇంతకుముందు నీ తండ్రి ఉన్నప్పుడు ఎలాగైతే సుఖంగా బ్రతికారో అలాగే నువ్వు ఉండొచ్చు, అంతేకాదు నీవు మరణించేదాకా నా బల్ల యొద్దనే నువ్వు భోజనము చేస్తూ ఉంటావు, నా దగ్గరే నువ్వు ఉంటావు అని దావీదు ఎప్పుడైతే మెఫీబోషెతునికి ఇలాగూ చెప్పాడో, మెఫీబోషెతు వెంటనే దావీదునకు నమస్కారం చేసి ఆయన అన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడిని నాకు ఇంతగా నువ్వు దయచూపుటకు నేనెంతటి వాడను అనెను అంటున్నాడు ఆయన. మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు దగ్గర మెఫీబోషెతు ఎంతగా ఆయన తగ్గించుకుంటున్నాడు అంటే, చచ్చిన కుక్క వంటి వాడిని నాకు ఇంతగా దయచూపుటకు నేనెంతటి వాడను. మరి ఆలోచిస్తే యోనాతాను మెఫీబోషెతు దగ్గర ఆస్తి లేకపోవచ్చేమో, కానీ అతడు రాజు యొక్క వంశంలో జన్మించినవాడు. ఈనాడు చూడండి, ఎంత లేకపోయినా కులాన్ని పట్టుకొని జనాలు ఎంత పీక్కుంటున్నారు. నాకు లేకపోతే మాత్రం నా కులం తక్కువని కాదండి అంటారు. నాకు లేకపోయినా నా కులం తక్కువని ఏమీ కాదు, నా కులం చాలా పెద్ద కులం నాది, నేను పలానా కుటుంబంలో జన్మించిన వాడిని, నాకేంటి లేకపోయినంత మాత్రానికి నేనేమి అంతగా నేను సిగ్గుపడవలసిన అవసరం లేదు. నా అతిశయం ఏంటంటే నా కులాన్ని బట్టి నేను అతిశయించగలుగుతాను అంటారు. మరి అలాగనుకుంటే మెఫీబోషెతు కూడా రాజు యొక్క, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు అయిన సౌలు యొక్క మనవడు. అలాంటి వాడు ఇప్పుడు సౌలు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఈ మెఫీబోషెతు ఆయన ఏమంటున్నాడు అంటే, ఎంత తగ్గించుకుంటున్నాడు అంటే, అయ్యా అసలు నువ్వు నాకు కృప చూపుటకు నేను ఎంతటి వాడను. ఆయన మానవుడే, ఈయన మానవుడే. దావీదేమి దేవుడేమీ కాదు, ఒక రాజు అయినప్పటికీ, ఈయన రాజు కుటుంబంలోనే జన్మించినప్పటికీ కూడా మెఫీబోషెతు మాత్రము దావీదు దగ్గర ఎంత తగ్గించుకుంటున్నాడో, ఎంత దీనుడుగా చేసుకుంటున్నాడో. ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, దావీదు దగ్గరే మెఫీబోషెతు అంతగా తగ్గించుకున్నప్పుడు దేవాతి దేవుడైన యేసు ప్రభువారి దగ్గర, సర్వసృష్టికి ఆధార సంభూతుడైన వాడు, సర్వాంతర్యామి, ఈ లోకానికి రక్షకుడిగా జన్మించిన వాడు, ఆ మహోన్నతుడైన దేవుడి దగ్గర అసలు మనమెంతటి వారమో. ఈరోజు దేవుడి దగ్గరికి మనం వస్తున్నాము అంటే, దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము అంటే, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాము అంటే, దేవుణ్ణి ఆరాధించి లేక నా దేవుడు, నా తండ్రి, నా ప్రభు అని పిలవగలుగుతున్నాము అంటే మనకి ఏ అర్హత ఉంది? మనకి ఏంటి ఆధిక్యత? ఆ ఆధిక్యతను, ఆ అధికారాన్ని ఎప్పుడో మానవుడు కోల్పోయాడు. మనందరికీ తెలుసు, నేను బైబిల్ చదువుతుంటే, నా వ్యక్తిగతంగా నేను బైబిల్ చదువుతూ ఉంటే, ఆదికాండము 5వ అధ్యాయములో నేను ఈ అధ్యాయాన్ని ప్రారంభించాను. ఈ వచనాన్ని నేను చదువుతూ వచ్చానన్నమాట. నేను 2 దినాలుగా నేను ఈ మాటనే చదువుతూ వచ్చాను. మీకు ఒక మాట చూపిస్తాను. ఆదికాండము 5వ అధ్యాయము మొదటి వచనం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. చాలాసార్లు చదివానన్నమాట. దేవుడు ఆదాముని చేసినప్పుడు ఆదాముని దేవుడు తన పోలికలో చేశాడట. అందుకని అంటున్నాడు, దేవుని పోలికగా చేసెను. దేవుణ్ణి పోలికగా చేసెను అంటే మానవుడు ఎవరి పోలికలో ఉన్నాడు అంటే దేవుని యొక్క పోలికలో ఉన్నాడు. దేవుడు ఎలాగున్నాడు అంటే నువ్వు నేను ఎలాగున్నామో అలాగే మన దేవుడు కూడా ఉన్నాడు. కానీ మానవుడు దేవుని రూపముగా సృష్టించబడిన ఇదే మానవుడు తన రూపాన్నే కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు అంటే, మానవుడు పాపము చేయడం వల్ల, ఆదాము తప్పు చేయడం వల్ల వానికి పుట్టిన సంతానం అంతా కూడా పాప సంతానముగా పరిగణనలోకి తీసుకురాబడింది. ఎలాగా చేయబడ్డారు అంటే, బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, సర్ప సంతానముగా చేయబడ్డాం. అంటే
ఈ ఆదాము ద్వారా వచ్చిన సంతానమంతా ఒక సర్పము ద్వారా జన్మించిన వారిగా, సర్ప సంతానముగా చేయబడుతూ వచ్చారు. మానవుడి యొక్క రూపము పూర్తిగా కోల్పోయాడు. దేవుడు తన రూపములో మానవుడిని చేస్తే, తన రూపములో జన్మించవలసిన ఆ మానవుడు మరొక రూపాన్ని ఎత్తాడాయన. ఇప్పుడు మానవుడు ఏ రూపంలో ఉన్నాడు? దేవుని యొక్క రూపంలో ఉన్నాడా అంటే లేదు. మానవుడు దేవుని యొక్క రూపాన్ని కోల్పోయి మానవుడు పాప సంబంధమైన ఆకారములోనికి మార్చబడ్డాడు. పాప సంబంధమైన ఆకారములోని వచ్చాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసినప్పుడు మానవుడు చాలా అందమైన వాడు. ఒకప్పుడు మానవుడిని దేవుడు చేసినప్పుడు ఆ మానవుడి యొక్క అందాన్ని ఈయన వర్ణిస్తాడు. మీకు చూపిస్తాను. విలాపవాక్యములు 4వ అధ్యాయము, విలాపవాక్యములు 4వ అధ్యాయము 7వ వచనం అండి. 7వ వచనము 8వ వచనం. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు. విలాపవాక్యములు 4వ అధ్యాయము 7వ వచనం అండి. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను. వారిని వీధుల్లో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క రూపము దేవుని యొక్క ఆకారములో చేయబడిన వారు. కానీ పాపము చేయడం వల్ల మానవుడి యొక్క రూపము పూర్తిగా కోల్పోయాడు. పాప శరీరముతో అంటే తన జీవితమే చీకటిమయముగా, అంధకారముగా మారిపోయాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా జీవితంలో యేసు ప్రభువారు ఈ రోజున ఆయన సన్నిధిలోనికి రావడానికి కానీ, ఆయన్ని ఆరాధించడానికి కానీ, ఆయనను స్తుతించడానికి కానీ మనకి ఏ అర్హత కూడా లేదు, మనకి ఏ యోగ్యత కూడా లేదు. ఎందుకు అంటే ఆయన ప్రభువాన్ని పిలవడానికి కూడా మనం అర్హులము కాదు. కారణం ఏంటి అంటే మనము సర్ప సంతానము ద్వారా, మనము ఆదాము చేసిన పాపము ద్వారా ఈ భూమి మీద జన్మించాం. కాబట్టి అతడు చేసిన పాపమే దేవుడి నుండి మనల్ని దూరము చేసి మనం ఎంతగానో మన యొక్క రూపాన్ని కోల్పోయిన వారిగా, మన జీవితంలో యేసు ప్రభువారి దగ్గరికి, ఆ తండ్రి అయిన దేవుడి దగ్గరికి రావడానికి ఎటువంటి యోగ్యత కూడా లేనివారు, అర్హత లేనివారము. అలాంటి మనకు ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈ రోజున ఆయన మందిరములోనికి లేక ఆయన సన్నిధిలో కూర్చుని ఆధిక్యత ఇవ్వడమే కాక, మనల్ని మార్చడమే కాక, ఆయన మనలను తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. అందుకని మేము బైబిల్ గ్రంథం కుటుంబముగా చదువుతున్నప్పుడు ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. మీకు చూపిస్తాను ఆ మాటను. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 1వ వచనం అండి. 14:1. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక. చాలండి. ఆయన అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక, మీరు ఆయన పిల్లలు గనుక. ప్రియ సహోదరి సోడా, నిన్ను నన్ను కూడా ఇశ్రాయేలు జనాంగము వారిని ఎలాగైతే బిడ్డలుగా పిల్లలుగా పిలుస్తున్నాడో, ఈరోజు నువ్వు నేను కూడా ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారికి కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన వారు. ఆయన అంటాడు, ఆయన మీ దేవుడు, ఆయన మీ తండ్రి, మీరు ఆయన పిల్లలు, లేక ఆయన కుమారులు కుమార్తెలు మీరు అంటాడు ఆయన. మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన వారము. ఎలాంటి ఆధిక్యతలకు వచ్చామో చూడండి, ఎలాంటి ఆధిక్యతలకు వచ్చాం. నిజంగా మనల్ని దేవుడు ఇంత ఆధిక్యతలోనికి తీసుకురావడానికి మనలో ఏమైనా మంచి ఉందా, లేక మనలో ఏమైనా అర్హత ఉందా, మనలో ఏమైనా యోగ్యత ఉందా అంటే ఇలాంటివేమీ లేవు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడ్డానికి కానీ, ఆయన బిడ్డలుగా చేయబడ్డానికి కానీ నీకు నాకు ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనకి అలాంటి అర్హతను కలిగించాడు.
అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తాము అంటే, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తాము అంటే, ప్రభువా అసలు నేనెవరిని, నువ్వెవరివి, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, ఇలాంటి నన్ను నీ బిడ్డగా చేసుకోవడానికి నేను అర్హుడినా అంటే నేనైతే యోగ్యుడిని కాను. మీకు ఎన్నోసార్లు చూపించాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి మరలా రావాలని తిరిగి బయలుదేరి వస్తున్నప్పుడు, ఒకవేళ తన తండ్రి కనపడితే తనకి ఏమని మాట్లాడాలి అనుకుని ముందే తీర్మానం చేసుకున్నాడు. ఒకవేళ నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళగానే నేను చెప్పవలసిన మొదటి మాట ఇది అని ఆలోచన చేశాడు. తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేశాను కనుక ఇక నేను నీ కుమారుడినని అనిపించుకుంటకు నేను యోగ్యుడిని కాను అని చెప్తాను. నేను ఆయనతో చెప్పే మొదటి మాట ఏంటంటే, నీ కుమారుడును అనుటకు నేను యోగ్యుడిని కాను అని చెప్దాం అనుకున్నాడు. అలాగనుకొని బయలుదేరాడు. అంతేనా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈయన ఏమని అనుకుని బయలుదేరాడో చూపిస్తాను మీకు. 15వ అధ్యాయము 18వ వచనం అండి. 18వ వచనం, 19వ వచనం. నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకున్నటకు యోగ్యుడిని కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చూసారా, ఆయన తండ్రి కనిపించినప్పుడు చెప్పలేదు. ఆయన ముందు ఎల్లక ముందే తను ఏం చెప్పాలో తనలో తను ఆలోచన చేశాడు. అయ్యా, నీ కుమారుని అనుటకు నేను యోగ్యుడిని కాను, ఇక ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నాను. నేను ఎవరిని అంటే నీ పనివారిలో ఒకడిగా నన్ను పెట్టుకో. నీ పనివారికి నీ దగ్గర ఎంతో భోజనము దొరుకుతుంది, అది కూడా లేని పరిస్థితుల్లో నేను ఉన్నాను ఇప్పుడు అని చెప్పాలనుకున్నాడండి. ఈరోజు నీ స్థితి నా స్థితిని కూడా దేవుడు మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు. ఏదో రక్షించబడ్డాం, మనం దేవుని పిల్లలం అయిపోయాం, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వస్తున్నాం కాబట్టి ఈరోజు మనకేంటంటే కొంత అతిశయం. సరే, కొంత అతిశయం. ఎందుకంటే వాళ్ళకంటే నేను ఎప్పుడో వచ్చానండి, లేకపోతే వీళ్ళకంటే నేను ముందు నుంచి వస్తున్నానండి, నేను ఎప్పుడో యేసు ప్రభువారిని నమ్ముకున్నానండి, ఇప్పుడు అంటారేటి. సరే, ఈరోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? అది కాదు, అసలు నిన్ను నేను ఎలా రక్షించాను, ఈరోజు నిన్ను నా బిడ్డగా చేసుకోవడానికి నీకేంటి అర్హత, నీకేముందు యోగ్యత, నువ్వు అది చూడు. మన అర్హత యోగ్యతను ఎప్పుడూ కూడా మనం మర్చిపోవద్దు. అందుకని అంటున్నాడు ఆయన, ప్రభువా, నీ కుమారుడిని అనుటకు నేను యోగ్యుడినే కాను, నాకు ఆ అర్హత కూడా లేదు. నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు ఆ అర్హత ఎప్పుడో కోల్పోయాను. నీ ఇంటి నుంచి నేను ఎప్పుడైతే బయటకు పోయానో ఆ రోజే నీ కుమారుని అనిపించుకునే అర్హత నాకు లేదు. ఏ రోజునైతే మానవుడు ఆదాము ఆనాడు పాపము చేయడం వల్ల దేవుని యొక్క తోట అయిన ఏదేను తోటలో నుంచి మానవుని బయటికి గెంటివేశాడు. గెంటివేసిన తర్వాత మరలా మానవుడు ఏదేను తోటలోనికి ఎప్పుడైనా వస్తాడేమో అనుకొని ఆ ఏదేను తోట చుట్టూ దేవుడు దేవదూతల కాపుదల పెట్టి ఆ జీవవృక్షమునకు ఆ దారిన అలా జీవవృక్షము చెట్టు చుట్టూ ఖడ్గజ్వాలను పెట్టి ఎప్పటికీ ఇంకా ఆదాము కానీ అవ్వ కానీ ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళకున్నట్లుగా ఖడ్గజ్వాలను ఆ చెట్టు చుట్టూ పెట్టాడు ఆయన. ఇంకెప్పటికీ ఆదాము కానీ అవ్వ కానీ మరలా ఏదేను తోటలోకి వెళ్ళినట్లు కానీ లేక ఆ తోటలో సంచరించినట్లు కానీ ఇంకా బైబిల్లో మీరు ఎక్కడా చూడలేరు. ఇంకా ఆ ఆధిక్యతను కోల్పోయారు వారు. ఏదేను తోటలో ఉండే యోగ్యత, ఆ అర్హతను వారు ఏనాడైతే పాపము చేశారో ఆనాడే కోల్పోయారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను నీకు దేవుడు అవ్వడానికి కానీ, నువ్వు నా బిడ్డగా ఉండడానికి కానీ, నన్ను ప్రభువాని పిలవడానికి కానీ నీకే అర్హత కూడా లేదు. కారణం ఏంటంటే మీరు ఈనాడో మీ పితరుల నాటి నుంచి ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నారు. అయినను నేను దయా కనికరమును కలిగిన దేవుణ్ణి, దయా సంకల్పమును బట్టి
నేను మిమ్మల్ని ప్రేమించాను. అంతే. మీరు నన్ను ప్రేమించారని కాదు, కానీ నేనే మిమ్మల్ని ప్రేమించాను మొదట. అంతేకాదు, మీరు నన్ను వెదకకపోయినా నేనే వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను. మిమ్మల్ని వెతికి కనుగొని మీ పాపస్థితిని చూసి ఆ స్థితిలో నుండి నేను మిమ్మల్ని లేవనెత్తాను. ఈరోజు నీవు నేను ఆయన కుమారుల్లో ఒకడిగా ఎంచబడుతున్నాం, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాం. ఎలాంటి ఆధిక్యతలో తీసుకొచ్చాడు. అందుకనే ఈ సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయంలో ఇక్కడ ఈ 4 నుంచి 8 వచనాలు మనం చూస్తే, ఇక మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు ఆయనకి ఈ మాట చెప్పాడనమాట. సదాకాలము నువ్వు నా బల్ల యొద్దనే భోజనము చేస్తూ ఉంటావు. ఆయన చెప్తున్నాడు, మెఫీబోషెతు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మరలా నీ మొదటి స్థితిలోనికి నేను మరలా నేను తీసుకుని వెళ్తాను. నీ తండ్రి అయిన సౌలు యొక్క భూమంతటిని మరలా నీకు ఇప్పిస్తాను. నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే నువ్వు భోజనం చేస్తావు అని దావీదు చెప్పినప్పుడు మెఫీబోషెతు మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, అతనికి నమస్కారము చేసి, దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసేట. ఆయన నమస్కారం చేసి ఆయన చెప్తున్నాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడిని నేనెవరినో తెలుసా? బ్రతుకుండి చచ్చిన వాడను. నా బ్రతుకు అలాగుంది. ఎలాగుందో తెలుసా? నేను ఇక మాకీరు కుమారుడైన షేబా దగ్గర నేను ఒక దాసుడుగా పడి ఉన్నాను. నేను నా ఆస్తిని వాడు తీసుకొని, నా ఆస్తిని వాడు అనుభవిస్తూ, నా జీవితాన్ని నాశనము చేసి నాకు ఎంతో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను నేను. మెఫీబోషెతు యొక్క జీవితాన్ని చూస్తే చాలా కష్టములో ఉన్నాడండి. తినడానికి తిండి లేని పరిస్థితి, పెడతా లేదు. ఎందుకంటే ఇతను 2 కాళ్ళు కుంటి కాళ్ళు అయిపోయాయి, లేవలేని పరిస్థితి. అతను ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరు తీసుకుని వెళ్ళాలి, మోసుకొని వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో ఇతన్ని ఎవరు చూస్తారు? ఇతని ఆస్తిని అతను తీసుకొని అనుభవిస్తూ ఇతనికి ఏమీ పెడతలేదు. ఆహారము కానీ బట్ట కానీ సరైన వసతులు ఏమీ ఇవ్వలేదు. ఏదో వాడు తినగా మిగిలిందుంటే పెట్టేవాడు అంతే. అలాంటి పరిస్థితుల్లో మెఫీబోషెతు యొక్క జీవితం ఉందండి. ఆయన అంటున్నాడు, దావీదు అలాంటి స్థితిని తను తీసుకెళ్తున్నాడు అని చెప్పగానే, అలా దావీదు చెప్పగానే మెఫీబోషెతుకి తన స్థితి ఏంటో తను అర్థమైంది. మెఫీబోషెతు అనగా అతని పేరుకి అర్థం ఏంటంటేనంట అవమానము అంట. మెఫీబోషెతు యొక్క ఆ పేరుకి ఏంటంటే అవమానము లేక సిగ్గుకరము. నిజమే, తన జీవితం అంతా కూడా ఎలాంటి సిగ్గుకరమైన అవమానకరమైన బ్రతుకుతున్నాడు అంటే, తన తండ్రి అయిన సౌలు లేక తన పితరుడైన సౌలు ఇశ్రాయేలు ప్రజల మీదకు రాజుగా ఉండి అతడు చనిపోయిన తర్వాత, అతను 3 కుమారులు చనిపోయిన తర్వాత సౌలు కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయి అంటే చాలా దీనస్థితి. నేను ఒక మాట చూపిస్తాను. సౌలు కుటుంబం అంతటినీ కూడా దేవుడు ఏ రీతిగా నాశనము చేయడం మొదలుపెట్టాడో సమూయేలు రాసిన 2వ గ్రంథము 3వ అధ్యాయము. సమూయేలు రాసిన 2వ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేర్సిల్లెను. సౌలు యొక్క కుటుంబము రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకు దేవుడు అలా చేశాడు అంటే, సౌలు కుటుంబము కనపడకున్నట్లుగా చేశాడట దేవుడు. అందుకనే మనం చదివిన ఈ 9వ అధ్యాయంలో ఇక్కడ దావీదు ఏమని అడిగాడో చూపిస్తాను. మొదటి వచనమండి, 9వ అధ్యాయము మొదటి సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో
ఎవడైనా కలడానని దావీదు అడిగెను. చూడండి ఎలాగైపోయింది అతని కుటుంబం. సౌలు కుటుంబము దావీదు ఉన్న కాలంలో కనుమరుగైపోయిందట. ఎవడైనా ఉన్నాడా నేను ఉపకారము చేయడానికి వెతుకుతున్నారు. ఎక్కడైనా ఉన్నాడా, ఎవరైనా ఉన్నారా? ఎలాగైపోయిందో చూడండి. రాజు వంశం ఎలాగైపోయిందో చూడండి. రాజు వంశమే కనపడకుండా పోయింది. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధెలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయాను, ఆఖరికి కనుమరుగైపోయింది. సౌలు కుటుంబంలో కనబడిన వాడు లేడు. అలా వెదకగా ఎలాంటి వాడు దొరికాడట? ఎలాంటి వాడు దొరికాడట? కుంటువాడు దొరికాడట. అయ్యా ఒక్కడు ఉన్నాడు. ఆ ఒక్కడు కూడా ఎలాగున్నాడు? కుంటువాడు, నడవలేని స్థితి, ఒకడి మీద ఆధారపడి బ్రతికే స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడయ్యా. అయ్యో అలాగా, అంత దేని స్థితిలో ఉన్నాడా? అయితే వాడిని తీసుకురండి. ఒక్కడు. చూసారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, మెఫీబోషెతు యొక్క స్థితి తనకు అర్థమైంది. ఆయన అంతటి మాట అన్నాడు అంటే, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడిని నాకు ఇంతగాను ఉపకారము చూపుటకు నేనెంతటి వాడును అన్నాడు అంటే, మెఫీబోషెతుకి తన చరిత్ర అంతా అర్థమైపోయింది. రాజా, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎలాంటి బతుకుతున్నాను, ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నాను, నాకు ఇంకెవ్వరు లేని ఒక అనాదిగా బ్రతుకుతున్నాను నేను. ఇది నా బ్రతుకు. ఇలాంటి నన్ను నువ్వు ఎలాంటి అర్హత ఇచ్చావో తెలుసా? రాజు కుమారుల్లో ఒక్కడేగా నన్ను చేర్చేసుకున్నావు. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. మెఫీబోషెతు బ్రతికినంత కాలము కూడా అతడు ఎలాగున్నాడు అంటేనట, 11వ వచనమండి, 9వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. నా ఏలిన వాడగు రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చెప్పున నీ దాసుడినైనా నేను చేసేదనని షేబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజు కుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెతు ఇప్పుడు ఏమయ్యాడట? రాజు కుమారుల్లో ఒక్కడిగా అయిపోయాడట. ఎంత యోగ్యత! అప్పుడు దాకా తన స్థితి ఎలాగుందో తెలుసా? ఒక చచ్చిన కుక్క వంటి లాంటి వాడి స్థితి. అతని జీవితమే ఎంతో దుర్వాసన, అతని జీవితంలో ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించాడు. అతని జీవితంలో ఎంత దరిద్రంగా ఉండేవాడు అంటే, నిజంగా అతని దయానీయమైన స్థితిని చూస్తే దావీదుకే బాధ అనిపించింది. ఇలాగా ఉన్నావా? నువ్వు ఒక్కడవే మిగిలి ఉన్నావా? అది కూడా నువ్వు కుంటువాడిగా ఉండిపోయావా? అయ్యో, నీ తండ్రిని బట్టి నేను నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవాతి దేవుడైన యేసు ప్రభువారిని నీవు నేను ఆరాధించే ముందుగా ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రభువా, ఇంతగా నువ్వు నన్ను ప్రేమించడానికి, ఇంతగా నా మీద దయ చూపడానికి అసలు నేను యోగ్యుడిని అంటావా? నేను యోగ్యురాలను అంటావా? నేనేంటి, నా కుటుంబం ఏంటి, నేనేంటి, నా వంశం ఏంటి, నేనేంటి, నా జీవితం ఏంటి, అసలు నా బ్రతుకేంటో తెలుసా? నేను ఇంతటి స్థితికి రావడానికైతే నేను యోగ్యుడిని కాను. ప్రియ సహోదరి సోడా, ఈరోజు యేసు ప్రభువారిని నమ్ముకున్నాము అంటే, ఈరోజు యేసు ప్రభువారి యొక్క రక్త మాంసములో లేక ఆయనలో ఒకరిగా మనం చేర్చబడుతున్నాము అంటే, ఎలాంటి ఆధిక్యతలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అందుకని అంటున్నాడు, మెఫీబోషెతుకు అర్థమయ్యింది, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడిని నాకు, నా బ్రతుకేంటో తెలుసా? బ్రతుకుండి చచ్చిన వంటి వాడిని నేను బ్రతుకుండి చచ్చినట్టే. కారణం ఏంటంటే, నా జీవితంలో ఏమీ లేదు, అన్నిటినీ కోల్పోయాను.
నన్ను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఈ షేబ చాలా దుర్మార్గుడు. నా ఆస్తిని అంతటిని ఆయన తీసుకొని నన్ను ఎంత కష్టాలు పెట్టాడు ఈ షేబ. ఇది నా పరిస్థితి. ప్రియ సహోదరి సోడా, ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, ఈరోజు యేసుప్రభువారిని ఆరాధించడానికి స్తుతించడానికి వచ్చిన నీవు నేను కూడా దేవుడు మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు అంటే, తన కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు అంటే, ఈరోజు నీ స్థితి నా స్థితి ఒకప్పుడు మనం ఎలాగుండేవారు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు నా దృష్టిలో చచ్చిన వారితో సమానంగానే ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు ఆయన, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. సరే, ఒకప్పుడు మన జీవితం ఎలాంటిదంటే, మనం చేసిన పాపముల వల్ల, మన పితరుల నాటి నుంచి వస్తున్న దోషముల వల్ల మన జీవితం ఎలాగుంది అంటే పాపములో మునిగిపోయాం, పాప జీవితాన్ని అనుభవిస్తున్నాం, ఎంతో చెడుతనంలో జీవిస్తున్నాం, పేరుకి బ్రతుకున్నామే తప్ప మనం జీవించే జీవితం అంతా దేవుని దృష్టిలో మృతమైన వారమే, ఆయనకి ఏమీ ఉపయోగం లేని వారము. మనం బ్రతికే బ్రతుకు వల్ల మనల్ని సృష్టించిన, మనం రక్షించిన దేవుడికి ఉపయోగం ఉండాలా. మనం ఈ భూమి మీద జన్మించాము అంటే మానవుడిగా జన్మించిన మన వల్ల దేవునికి ప్రయోజనకరం ఏదైనా ఉందా అంటే లేదండి. అందుకనే దేవుడు అంటున్నారు, మీరు నాకున్నారని పేరు మాత్రమే తప్ప మీరు నా దృష్టిలో మృతమైన వారు, చచ్చిన వారు. అయినను నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరలా నేను మిమ్మల్ని బ్రతికించాను అంటున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల తన చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన తన మహాప్రేమ చేత మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పటికీ సైతము. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవాతి దేవుడైన యేసు ప్రభువారిని నీవు నేను ఆరాధించడానికి, స్తుతించడానికే వచ్చాము అంటే, ఆయన బిడ్డలుగా చేయబడ్డాము అంటే మన అర్హత ఏంటో తెలుసా, మన యోగ్యత ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ స్థితిని బట్టి చెప్పకు, నేను రక్షించబడ్డానండి, నేను దేవుని బిడ్డని, దేవుడి మందిరానికి వెళ్తాను, నేను ఆయన పేరు పెట్టబడ్డాను. ఇప్పుడు మనం ఈ స్థితి అంతా ఇప్పుడు కలిగింది, కానీ ఒకప్పుడు ఆ స్థితి లేదు మనకి, ఒకప్పుడు ఆ స్థితి లేదు. అందుకనే యేసు ప్రభువారు ఈరోజు మనకి జ్ఞాపకం చేసేదంటే, నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడు, నేను నిన్ను చూసినప్పుడు నువ్వే స్థితిలో ఉన్నావు అంటే చచ్చిన వాని స్థితిలో ఉన్నావు, చచ్చిన వారిగా ఉన్నావు. ఎలాగంటే మీ అపరాధముల చేత, పాపముల చేత, అంటే మీరు చేసిన క్రియల చేత, మీరు చేస్తున్న పనుల చేత మీరు చనిపోయిన వారు నా దృష్టిలో ఇంక మీరు మనుషులుగా, అంటే జీవించుచున్నారని పేరు మాత్రం ఉంది, కానీ మీరు నా దృష్టిలో మాత్రం చనిపోయిన వారు లేరు. మానవుడిని దేవుడు ఎప్పుడూ పోగొట్టుకున్నాడండి. ఆయన మానవుడు దేవుడికి ఎప్పుడైతే దూరం అయిపోయాడో ఆ రోజు నుంచి ఆ దేవుడు మన ఎడల ఎంతగా ఆయన బాధ అనుభవిస్తున్నాడో, ఎంత దుఃఖాన్ని అనుభవించాడో, మరలా తిరిగి మనల్ని సమకూర్చుకోవడం కొరకు, మరలా నిన్ను నన్ను తన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించడం కొరకు ఆయన పడిన బాధ, ఆయన పడిన వేదన, ఆయన పడిన శ్రమ ఎంత భయంకరమైంది. అంత తేలికేమీ కాదు. మనల్ని మార్చడము అంటే, మనం మార్పులోనికి వచ్చాము అంటే దీనికి కారణము దాన్ని రక్షించిన దేవుడు ఎంత మనల్ని మన కొరకు ఆయన శ్రమ అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు మెఫీబోషేతు దావీదును చూడగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్కారము చేసి తగ్గించుకున్నాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంటే దావీదు ఎదుట నమస్కారం చేసి అంత స్థాయికి తగ్గించుకున్నాడు.
తగ్గించుకొని ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడని, నేను నా బ్రతుకేంటో తెలుసా, నా బ్రతుకే చచ్చిన కుక్క లాంటి వాడను. లేదు, నా జీవితాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు, నా స్థితి ఏంటో నేను చూసుకున్నప్పుడు నా స్థితి నాకు అర్థమవుతుంది. ఇంతటి గొప్పటి రాజు స్థానంలో ఎంత ఉన్నతమైన ఇశ్రాయేలు ప్రజలు 12 మంది గోత్రాలకి ఇన్ని లక్షల మందికి నువ్వు రాజు అయ్యావే. అలాంటి రాజువు ఇన్ని లక్షల మందిలో నన్ను మాత్రమే జ్ఞాపకం చేసుకున్నావు, నాకు ఉపకారం చూపాలనుకున్నావు, నన్ను నీ సన్నిధికి చేర్చాలనుకున్నావు, నీతో కూడా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. నాకు ఏ అర్హత ఉంది? నాకు దేన్ని బట్టి ఉందంటావు? చూసారా, అన్ని లక్షల మందిలో ఆయన్నే ఎందుకు పిలిచాడు రాజు? నిజంగా అడిగితే దావీదు మెఫీబోషెతును చూడకూడదు, చంపేయాలా. అతను శత్రువు యొక్క కొడుకు కాబట్టి, సౌలు యొక్క వంశంలో వచ్చినవాడు కాబట్టి. ఎందుకంటే సౌలు యొక్క వంశంలో ఇంకెవడైనా బ్రతుకుంటే మరలా రాజు అయ్యే అవకాశం ఉంది. కానీ దావీదు అలాగ చేయలేదు. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన వాళ్ళు ఎవరికైనా, అంటే ఆ సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు ఉంటే, యోనాతాను కుటుంబంలో జన్మించిన వాడు అతనికి సంతానంలో ఎవరైనా ఉంటే అడిగి నేను ఉపకారం చూపిస్తానని చెప్పిన ఆ సౌలు మెఫీబోషెతును తన దగ్గర తీసుకురాగానే ఆయన చెప్పిన మాటను బట్టి మెఫీబోషెతు ఎంతగా తగ్గించుకోగలిగాడు. ఈరోజు అంటున్నాడు, మనం దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు అసలు మనకి ఏమైనా తగ్గింపు ఉందంటావా? ఎంత తగ్గించుకోగలుగుతున్నావు? మీరందరికీ తెలుసు, యెషయా గ్రంథములో ఆయన 55వ అధ్యాయము 57వ అధ్యాయము 15వ వచనంలో చెప్తాడు, ఆయన నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసైన వాడిని నేను ఇలాగూ సెలవిస్తున్నాను అంటాడు. నేను ఎవరినో తెలుసా? నేనేంటో తెలుసా? ఇంత గొప్పవాడిని నేను, ఇంత గొప్ప దేవుణ్ణి నేను. ఇలాంటి నేను నిన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? నిన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? చూసారా, నిన్న నేను అంటే ఒక వీడియో చూస్తూ వచ్చానన్నమాట. చూస్తే అక్కడ ఒక దైవ సేవకుడు కొంతమందిని, అంటే తన సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో కొంతమంది పేర్లు పిలుస్తున్నాడు అనమాట. అన్ని లక్షల మందిలో ఆయన ఎవరి పేరునైతే పెట్టి, దేవుడు నాతో చెప్తున్నాడు, ఈ మీటింగ్కు నువ్వు వచ్చావు, నీ పేరు ఫలానా, నువ్వు ఎక్కడున్నా సరే ఈ స్టేజీ దగ్గరికి రా, నిన్ను దేవుడే పిలుస్తున్నాడు అని ఈయన పిలిస్తే వాళ్ళు, బాబోయ్ నా పేరు ఆయనకి ఎలా తెలుసు? ఇన్ని లక్షల మందిలో నన్ను దేవుని సేవకుడు పిలుస్తున్నాడు, నా పేరు ఆయనకి ఎలా తెలిసిపోయింది? అయితే నిజంగా దేవుడే ఆయనకి చెప్పాడు, దేవుడే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు అని ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నాడు, అయ్యా దేవుడు నన్ను కనుగొన్నాడు, నా పేరు పెట్టి నన్ను పిలిచాడు. ఈ దైవజనుడు కాదు పిలిచింది, దేవుడే పిలిచాడు. అదంతా మోసం. ఆడి పేరాడే తెలుసు, ఆడి ఊరాడే తెలుసు, మా సభలో వీళ్ళు కూర్చోబెట్టి అలా పిలిస్తేనే వీళ్ళు ఎంతో నన్ను ఇంతమందిలోనే పిలిచారు అనుకుంటున్నారు. నిజంగా సర్వోన్నతుడైన దేవుడు, ఈ లోకాధికారి అయిన దేవుడు ఇన్ని కోట్ల మంది జనాంగములో, ఈ భూమి మీద అనేక దేశాల్లో, మన భారతదేశం ఒక దేశమైన ఆ దేశములో, మన రాష్ట్రములో, మన జిల్లాలో, మన మండలములో, మన ఊర్లో ఎంతోమంది ఉండగా నిన్ను దేవుడు కనుగొన్నాడు. దేవుడు నిన్ను కనుగొన్నాడంటే ఒకసారి ఆలోచించవా? ఆయన ఎంత దూరం నుంచి ఎంత దూరం వచ్చాడు నిన్ను కనుగోవడానికి. ఒక వ్యక్తిని కనుగోవడం అంటే అంత తేలిక కాదు. అందుకనే దేవుడట మనల్ని కనుగోవడం కోసం, మనల్ని రక్షించడం కోసం పరలోకాన్నే వదిలిపెట్టి మనల్ని వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడట. మనందరికీ తెలుసు, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు ఆయన, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆయన పరలోకాన్నే వదిలిపెట్టొచ్చాడు. ఆయన పరలోకాన్నే వదిలిపెట్టొచ్చాడు. ఇంకా
దావీదు దగ్గరికి మెఫీబోషెతును తీసుకెళ్లారేమో కానీ దావీదు మెఫీబోషెతు దగ్గరికి రాలేదు. ఒకవేళ చూడండి, మెఫీబోషెతు అమీహూదు కుమారుడైన మాకీరు ఇంట ఈ షేబా అనేవాడు ఇంట ఉన్నాడు అని దావీదుకి చెప్పినప్పుడు దావీదు ఏమన్నా, నడండి వెళ్ళి చూసొద్దాం అయితే అని చెప్పాలా? అన్నా నడండి ఒకసారి చూసొద్దాం అని చెప్పాలా? కానీ ఏం చెప్పాడు? మీరు వెళ్ళి తీసుకురండి అన్నాడు. దావీదు వెళ్ళాడా షేబా మెఫీబోషెతు దగ్గర? మెఫీబోషెతు దావీదు దగ్గరికి వెళ్ళాడా? మెఫీబోషెతు దావీదు దగ్గరికి వెళ్ళాడు. నిజంగా దావీదే కానీ మెఫీబోషెతు దగ్గరికి వచ్చుంటే, నిజంగా ఆ స్థితిలో కానీ చూసుంటే దావీదు కూడా ఏమనుకున్నాం మరి మెఫీబోషెతుని. అప్పుడు మెఫీబోషెతు యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే, 2 కాళ్ళు ఇరిగిపోయినవాడు, కుంటువాడు, లేవలేనివాడు, ఆయనకి సరైన తిండి లేదు, సరైన వస్త్రము లేదు, సరైన నివాసము లేదు. ఎంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడో ఆ షేబా అతన్ని ఎంత దుర్మార్గంగా బాధ పెడుతున్నాడో. ఎంత దుర్మార్గం తెలుసా? నిజంగా దోచుకొనబడినవాడు మెఫీబోషెతు షేబా చేత దోచుకొనబడినవాడు. సమస్తాన్ని దోచుకొని మెఫీబోషెతుని అవమానకరమైన స్థితిలో ఉంచాడు. సిగ్గుకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు మెఫీబోషెతు. అతన్ని కానీ చూసుంటే నిజంగా దావీదు అసహ్యించుకునేవాడు. కానీ దావీదు దగ్గరికి వారు తీసుకెళ్ళినప్పుడు అతని వస్త్రాలు తీసివేసి అతనికి మంచి వస్త్రాలు తొడిగి అతని స్నానము చేయించి అతని తల అతని గడ్డము క్షారము చేయించి పరిశుభ్రంగా దావీదు దగ్గర తీసుకెళ్లారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మెఫీబోషెతు దావీదు దగ్గర అంటున్నాడు, అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడను, నా దేన స్థితి ఏంటో నాకు తెలుసు, నా దరిద్రం ఏంటో నాకు తెలుసు, నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలుసు. ఈరోజు దేవుడు నీకు నాకు ఇదే అడుగుతున్నాడు. ఆయన, నేను నిన్ను రక్షించాను అంటే, నేను నా బిడ్డగా చేసుకున్నాను అంటే, నేను నా దగ్గరికి వచ్చిన తర్వాత నిన్ను చేసుకోలేదు. నేను నా కుమారుడిగా కుమార్తెగా నేనే నీ దగ్గరికి వచ్చాను. నీ పడి ఉన్న స్థితిని నేను చూశాను. నువ్వు అప్పుడు ఏ స్థితిలో ఉన్నావో తెలుసా? నేను నిన్ను చూడగానే అసలు నీ మీద నాకు ఎంత అసహ్యం కలిగిందో తెలుసా? ఎంత అసహ్యంగా ఉన్నావో ఆ రోజు నువ్వు. యెహెజ్కేలు గ్రంథము ఇక్కడ ఈ ఇశ్రాయేలు జనాంగం గురించి ఆయన ఉపమానము చెప్తూ, ఆ ఉపమానములో ఆయన ఇలాగ చెప్పాడు. ఆయన 16వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 5 వచ్చినవండి. 16:5 ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు, నీ యందు జాలిపడువాడు ఒకడునూ లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా నుంటివి. నేను నిన్ను చూసినప్పుడు ఎలాగున్నావో తెలుసా? నేను నిన్ను చూడగా నువ్వు బయట నేలను పడవేయబడి అసహ్యంగా కనపడ్డా. నువ్వు ఎంత అసహ్యంగా కనపడ్డావో తెలుసా? చూడ అసహ్యముగా ఉన్నావన్నమాట. ఎందుకు అలాగున్నావో తెలుసా? నీ స్థితి రక్తముతో నిండిపోయింది. మీరు నిజంగా అంటే ఈ డాక్టర్లు చేసే ఉద్యోగం, ఈ నర్సులు చేసే ఉద్యోగం చాలా కష్టమండి. మనం అనుకుంటాం కానీ వాళ్ళకి డబ్బు అనుకుంటాం కానీ వాళ్ళకి ఎంత డబ్బు వస్తుందో అంత సేవ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ. అవునా? మీకు డెలివరీ అయినప్పుడు ఒక బిడ్డను చూడండి. నిజంగా పుట్టిన బిడ్డను ఆ బొడ్డు కట్ చేసి వెంటనే తీసుకొచ్చి మన చేతికి ఇచ్చేస్తే మనం ఎత్తుకుంటామా? బాబోయ్, అసలు పట్టుకోం మనం. అయితే నిజంగా మనకు పుట్టిన మన బిడ్డ అయినా సరే మనం పట్టుకోం. ఎలాగుంటుంది తెలుసా? అంత రక్తము నీళ్ళతో ఎంత అసలు మనం పట్టుకోలేమన్నమాట. కానీ ఆ బిడ్డను వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎంత శుద్ధి చేస్తారో. ఆ రక్తముతో ఉన్న బిడ్డని
అన్ని సక్రముగా చేసి అంత తుడిచి నిజంగా బిడ్డను తీసి మన చేతిలో పెట్టినప్పుడు ఎంత ఎలాగుంటుందంటే అప్పుడే పాలతో శుద్ధి చేసినట్లుగా ఆ బిడ్డను తీసిరని ఎంత ఎత్తుకుని ముద్దాడుతామో. కానీ అంతకుముందు ఆ బిడ్డ ఎలాగుంది నిజంగా మనం కూడా పట్టుకోలేం. నిజంగా చూడండి, అదే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూసినప్పుడు నీ స్థితి ఎలాగుందో తెలుసా, చూడ అసహ్యముగా ఉన్నావు. మీరు అనొచ్చు, నేను అలాగెందుకు ఉన్నానండి, నేను దేవుని తెలుసుకునేటప్పుడు నా స్థితి బాగానే ఉంది. శరీరాన్ని దేవుడు చూస్తలేదు, నీ పై రూపాన్ని దేవుడు చూస్తలేదు, నీ ఆంతర్య రూపాన్ని చూస్తున్నాడు దేవుడు. దేవుడి దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు నీ ఆంతర్యం ఎలాగుందో తెలుసా, నీ బాహ్య రూపం కాదు దేవుడు చూసింది, నీ ఆంతర్యాన్ని చూశాడు. అందుకనే మీ అందరికీ తెలుసు, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8-9 వచనాలు అంటాడు. ఆయన సమూయేలుతో చెప్తాడు, సమూయేలు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపం చూస్తారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టేవాడు. ఆనాడు యేసు ప్రభువారి దగ్గరికి మనం వచ్చిన మొదటి రోజున మన హృదయం ఎలాగుందో తెలుసా, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసా, ఎన్ని రకాలైన పాపములతో, ఎన్ని రకాలైన చెడుతనాలతో మన జీవితమే పాడైపోయింది, మన జీవితమే చెడిపోయింది, మన జీవితంలో ఆదరణ నెమ్మది లేని పరిస్థితులు. దేవుడు అంటాడు, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వే స్థితిలో ఉన్నావో తెలుసా, చూడ అసహ్యముగా ఉండడమే కాక నీ జీవితంలోనే నెమ్మది లేని పరిస్థితి. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం అండి. 11వ వచనం, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. చూసారా, ఆయన అంటున్నాడు, నేను నిన్ను చూసినప్పుడు నువ్వు చూడని అసహ్యముగా ఉన్నావు. అంతేకాదు, నేను నిన్ను చూసినప్పుడు నీ హృదయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలుసా, ఆదరణ లేని దానవు, గాలి వానల చేత కొట్టబడి. అంటే ఈ లోకములో అనేకమైన కష్టాలు, బాధలు, శ్రమల చేత నీ జీవితము అనేకమైన దుఃఖకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది, నీకు నెమ్మది లేదు. నేను చూసినప్పుడు, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు, నేను నిన్ను చూడగానే నాకేం కనిపించిందో తెలుసా, నీ జీవితంలో ఆదరణ లేని పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు, నీ జీవితంలో ఆయా రకాలైన బాధల చేత, కష్టముల చేత, ఇబ్బందుల చేత పూర్తిగా నువ్వు కృంగిపోయిన పరిస్థితులు. నేను చూసినప్పుడు ఎలాంటి స్థితిలో చూశానో తెలుసా, నేను నిన్ను చూడగానే నీకు ఆదరణే లేని పరిస్థితులు, నిన్ను ఆదరించేవాడు ఒక్కడైనను లేని పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఆలోచించుకో, ఎందుకంటే ఇప్పుడు నీ స్థితి మారిపోయింది. ఇప్పుడు నేను ఏం చేశానో తెలుసా, నీ రూపాన్నే మార్చేశాను, నీ స్థితినే మార్చేశాను. ఎలా మార్చానో చూపిస్తాను అంటున్నాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 9-10 వచనాలండి. 9-10 వచనాలు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసి వస్త్రములు నీకు ధరింపజేసి తిని సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించి తిని సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించి తిని నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతికి కడియములను పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి తిని నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని ఇలాగూ బంగారముతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనార బట్టయు పట్టును విచిత్రమైన కుట్టి పని గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెను నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతి అయి రాణి యగునంతగా అభివృద్ధి నొందితివి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాను నేను నిన్ను చూసినప్పుడు చూడ అసహ్యముగా ఉన్నావు,
నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను ఆదరించేవాడు ఒకడు కూడా లేని పరిస్థితులు, గాలి వానల చేత కొట్టబడి నెమ్మది లేని నీ జీవితానికి ఈరోజు నేను ఎన్నిచ్చానో తెలుసా? నీకు తినడానికి తిండి ఇచ్చాను, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాను, ఉండడానికి నివాసం ఇచ్చాను, నువ్వు ధరించుకోవడానికి వెండితోనూ బంగారముతోనూ విచిత్రమైన పట్టు వస్త్రాలు నీకు ధరింపచేశాను. ఇవన్నీ నేను నీకు ఇచ్చిన తర్వాత నువ్వు ఎంత అందంగా తయారయ్యావో తెలుసా? ఇవన్నీ నేను నీకు కలగచేసి ఇంతటి గొప్ప స్థితిలోకి తీసి రాబోయేటప్పటికి నువ్వేం చేసావో తెలుసా? నిన్ను అలంకరించిన వాడిని వదిలేసి నీ మనసుకు నచ్చిన వాడితో నువ్వు పోయావు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 14 వచ్చినవండి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దానిని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితోనూ బహుగా విభచరించుచూ వచ్చితివి, పిలిచిన వానితో నెల్లా పోతివి. నన్ను వదిలేసావు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించినవాడు, నిన్ను రక్షించినవాడు, నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొచ్చిన ఆ దేవుణ్ణి వదిలిపెట్టేసి ఈరోజు నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నావు. దేన్ని బట్టి? ఇవన్నీ నేను కలగచేసిన దాన్ని బట్టే కదా. లేకపోతే ఈరోజు నీకు కీర్తి ఎలా కలిగింది? ఈరోజు నీకు పేరు ఎలాగొచ్చింది? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు నీకు గౌరవం మర్యాదలు కలుగుతున్నాయంటే ఎవరిని బట్టి నీకు వచ్చాయి? నేనిస్తే కాదా? ఇవన్నీ నేను చేసింది కాదా? ఒకప్పుడు నీ స్థితి ఏంటంటే నేను నిన్ను చూడగానే రక్తములో పొర్లుతున్న నీ బ్రతుకు, అసహ్యమైన నీ బ్రతుకు, చూడడానికి అసహ్యముగా ఉన్న నిన్ను నేను నీళ్లతో స్నానము చేయించి నూనె రాసి నేను నిన్ను బంగారముతోనూ వెండితోనూ విచిత్రమైన వస్త్రములతోనూ నేను నిన్ను అలంకరించి సౌందర్యవంతదానిగా నేను చేశాను. ఇన్ని నేను చేస్తే ఈరోజు నీకు కలిగిన పేరును బట్టి, నీకు కలిగిన యోగ్యతను బట్టి నన్ను కాదు అని నన్ను విడిచిపెట్టి లోకంలోకి వెళ్తున్నావా? నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు జీవించాలనుకుంటున్నావా? ఇదా నువ్వు చేసింది? అందుకనే దేవుడు అంటున్నాడు, మెఫీబోషెతును దావీదు చూడగానే తన స్థితిలో మెఫీబోషెతును రాజు అలా చెప్పగలడు, రాజా నేను ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాను అంటే నా స్థితి చచ్చిన కుక్క వంటి వాడను, చూడ అసహ్యముగా ఉన్నవాడిని, అవమానంతోనూ నిందలతోనూ బ్రతికిన నా బ్రతుకు ఎంతో సిగ్గుకరమైన బ్రతుకు బ్రతికిన వాడిని. అంతేకాదు నెమ్మది లేదు, ఆదరణ లేదు నా జీవితానికి. ఎప్పుడు దుఃఖము బాధతోటి నా జీవితం అంతా గడిపాను. ఇది నా స్థితి. ఇలాంటి నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చి నీతో ఉండే అర్హత నాకు కలిగించావంటే రాజా, ఇందుకు నేను యోగ్యుడిని కాను. అతనికి నమస్కారము చేశాడు అంటే ఆ నమస్కారానికి ఎంత అర్థం ఉందో చూడండి. నేను చచ్చిన కుక్క వంటి వాడును అన్నాడంటే దానిలో ఎంత ఆత్మీయంగా తన అర్థాన్ని ఉందో చూడండి. మీ అందరికీ తెలుసు, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఆ దేవుని యొక్క సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నప్పుడు ఆ 24 పెద్దలు ఆ కిరీటం అంటే ఆ సింహాసనం చుట్టూ ఉండి ఆ 24 పెద్దలు కూడా తమ కిరీటములను ఆయన పాదముల దగ్గర పెట్టి, ప్రభువా, రాజా, నువ్వే భూమిని ఆకాశమును సమస్తాన్ని సృష్టించిన దేవుడు, అవన్నీ నీ మూలముగా కలిగాయి, నువ్వు లేకుండా ఏదీ కలగలేదు అని చెప్తూ వారు తమ కిరీటములను ఆ సింహాసనం పెట్టి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందని అర్హుడు అని చెప్పుచు వారు దేవుణ్ణి ఆరాధన చేశారట. వాళ్ళకు కలిగిన దానంతా, వాళ్ళకున్నవన్నీ, ఆ ఘనత అంతటినీ ప్రభు పాదాల దగ్గర పెట్టారు. ప్రభువా, మేమే పాటివారు, మాకున్న అర్హత ఏంటి,
మాకున్న యోగ్యత ఏంటి? మేము నిన్ను ఆరాధించడానికి మేమే పాటువారు. ఈరోజు దేవుడి యొక్క బిడ్డలుగా నీవు నేను దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఈరోజు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను చూసినప్పుడు మెఫీబోషేతు కంటే దేన స్థితిలో ఉన్నావు. నీ ఆంతర్యం ఎలాగుందో తెలుసా? భయంకరమైన చెడుతనముతో చూడని అసహ్యముగా ఉన్న నీ బ్రతుకు. అసలు నేను నిన్ను చూడ్డానికి అసహ్యించుకోవాలి, ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నావు. చూడని అసహ్యంగా ఉన్న నేను నిన్ను చూచి ఆదరణ లేని పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో, గాలి వానల చేత, కష్టముల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత నీ జీవితం కొట్టబడుతున్న పరిస్థితుల్లో నేనే నీ మీద కనికరపడి నేను నిన్ను నా దగ్గరికి చేర్చుకున్నాను. నేను నీ దగ్గరికి రావడం కాదు, నిన్నే నా దగ్గర తెచ్చేసుకున్నాను. నిన్నే నా దగ్గర తెచ్చుకున్నాను. ఎంత గొప్ప దేవుడు! మెఫీబోషేతుని దావీదు యొక్క ఇంటిలోకి తెచ్చాడట. సరే, ఇప్పుడు దావీదు యొక్క ఇంటిలోనికి తేవడమే కాదు, ఆయనకి ఇంకోటి ఏం చేశాడో తెలుసా? రాజు బల్ల యొద్ద భోజనము చేసే ఆధిక్యత మెఫీబోషేతుకు అనుగ్రహించాడు. ప్రతిరోజు దినమునకు 3 మార్లు మెఫీబోషేతు దావీదుతో పాటు భోజనము చేసేవాడు. అసలు ఆలోచించండి, ఒక రాజు భోజనము చేయడం అంటే అంత సామాన్యమా? మీ అందరికీ తెలుసు కదా, ఆ రోజుల్లో రాజుల యొక్క భోజనం ఎలా చేసేవారు మనందరికీ తెలుసు. సొలొమోనుకి ఒక్కరోజు ఆహారముకై ఎన్ని వాటిని బలేసేవారో, ఎన్ని వాటి జీవులను చంపేవారో, ఎన్ని రకాల వంటలు వండేవారో సొలొమోను రాజు. ఒక రాజు భోజనానికి ఎంత ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి. నేను ఒకసారి మన భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చాడనమాట. ఆ క్లింటన్ వచ్చినప్పుడు మన యొక్క దేశ ప్రధాని అతను ఆహ్వానం చేసి అతనికి మన భారతదేశంలో 2 రోజులే, ఆయన ఉన్నది 2 రోజులే, ఆయన కోసం ఖర్చు పెట్టింది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా? ఆయన ఉన్న 2 రోజులకి ఎన్ని కోట్లు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆయనకి టయానికి ఆహారం వడ్డించడానికి ఎంతోమంది చెఫ్లను తీసుకొచ్చారట. ఏ టైంలో ఏది ఇష్టపడతాడు, ఆయనకి ఏ టైంలో ఏది వండితే తింటాడు, ఆ 2 రోజుల కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు ఆయనకి. అమెరికా అధ్యక్షుడు వస్తేనే ఆయనకు అంత ఖర్చు పెట్టారు. దావీదు దగ్గర ఒక మహారాజు, ఆ రోజుల్లో 12 గోత్రాలు, కొన్ని లక్షల మంది ఎరగని వారికి ఆయన మహారాజు. ఆయన అలాంటి రాజు దగ్గర భోజనము చేసే ఆధిక్యత ఈ మెఫీబోషేతుకు అనుగ్రహించాడండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు నాకు కూడా ఆయనతో సహవాసము చేసే ఆధిక్యత. నిజంగా ఈ భోజనం అనేది ఏంటో తెలుసా? ఆయనతో మనతో ఆయనకి సహవాసం అన్నమాట. అందుకని అంటాడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం అంటాడు, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల అతనితో నేను, నాతో కూడా అతడు కలిసి భోజనము చేస్తాము, సహవాసము చేస్తాం. ఈరోజు యేసుప్రభువారు నీకు నాకు ఆయన ఇచ్చిన 2వ ఆధిక్యత ఏంటో తెలుసా? సహవాసము. ప్రతిరోజు దేవుడితో ఉండే ఆధిక్యత మనకిచ్చాడు. ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళే ఆధిక్యత, దేవుని యొక్క వాక్యం విను, దేవుని యొక్క మాటలు వినే ధన్యత. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత అండి. నేనంటాను, షాబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశోధించిన తర్వాత ఆ రాణి ఏమందో తెలుసా? అయ్యా, నాకంటే నీ దగ్గరున్న పనివాళ్లే శ్రేష్ఠులు అన్నది. నాకంటే నీ పనివాళ్లే గొప్పోళ్ళు అన్నది. ఎందుకన్నదట? బెదరు రాజు యొక్క ముఖ దర్శనం చేసుకుంటున్నారు. ఇలా ప్రతిరోజు చేసుకుంటున్నారు. నేను ఒకరోజు 2 రోజులు చూస్తాను.
కాదు. ఆ రాణి ఎందుకు అలా మాట్లాడింది? ఏమని చెప్పిందో తెలుసా? అయ్యా, నువ్వు చెప్తున్న నీ మాటలు రోజు వింటున్నారు. ఇలా ఏదో నేను ఇలా వినేసి నేను పోతున్నాను. నువ్వు చెప్తున్న నీ మాటల్లో ఎంత జ్ఞానం ఉందో కదా. అతని జ్ఞానాన్ని తెలుసుకోవడం కొరకు ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక మంది రాజులు వచ్చి వెళ్ళేవారట ఆయన మాటలు వినడానికి. విని వెళ్ళిపోయేవారు, కానీ వీళ్ళు రోజు వింటున్నారు. వీళ్ళంత గొప్పలు చూడండి. నీ మాటలు వింటున్నారే, నీ దగ్గర ఉన్నారే, మాకంటే నాకంటే వాళ్ళే శ్రేష్ఠులు. ఒక సొలొమోనుకి అంత జ్ఞానాన్ని, అలాంటి జ్ఞానోక్తులు పలుకుతున్న మాటలు వినడానికి అక్కడికి వచ్చిన వాళ్ళే, అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత గొప్ప ధన్యత అయితే, ఆ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడి దగ్గర నువ్వు నేను ఉంటున్నామే, ఆయనతో సహవాసం చేసే నువ్వు నేను ఇంకెంత గొప్పవాళ్ళమంటావు. ఎలాంటి గొప్పవారిని చేశాడో తెలుసుడు. మీరు నాతో సహవాసము కలిగిన వారు. అందుకనే ప్రతిరోజు మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటున్నాం. ప్రతిరోజు మన దేవుడితో సహవాసం ఉంది. ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్తాం, మనం ఆయనతో మన కష్టాలు చెప్పుకుంటాం. ఆయన కష్టాల నుంచి ఎలా విడిపిస్తాడో ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకంటాడు ఆయన మనతో సంభాషణ చేసేవాడు, ఆయన మనతో మాట్లాడే దేవుడైన ప్రతిరోజు మాట్లాడతాడు ఆయన. నువ్వు వెళ్ళాలి, కానీ ఆ దేవుడి దగ్గరికి నువ్వు రోజు నీతో మాట్లాడతాడు ఆయన. మీ అందరికీ తెలుసు, దైవజన్ వక్సింగ్ గారి యొక్క జీవితంలో దేవుడు తనతో మాట్లాడకుండా తను ఎక్కడికి వెళ్ళేవాడు కాదట. ప్రతిరోజు ఏది చెయ్యాలన్నా ఆయన దేవుణ్ణే అడిగేవాడట. ప్రభువా, ఈరోజు నన్ను ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, నువ్వు చెప్తేనే వెళ్తాను, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. దేవుడు చెప్పవాడట, పలానా దగ్గరికి వెళ్ళు, లేకపోతే పలానా దగ్గర ఈ పని చేయి, ఇక్కడ ఇది ఇలాగుండు. ఇప్పుడు తన జీవితంలో అన్నీ దేవుడి అనుమతి లేకుండా తను ఏమీ చేసేవాడు కాదట. ఆయన అలాగ చేయడం వల్ల దేవుడు తన ప్రతి అవసరాన్ని తీర్చేవాడట. అందుకనే బక్సింగ్ గారి యొక్క జీవితంలో చూస్తే తన జీవితంలో ఎప్పుడు కూడా నాకు ఇది లేదు అనే మాట చెప్పలేదు ఆయన, నాకు ఇది కొరత అనే మాట చెప్పలేదు ఆయన. కారణం ఏంటంటే ప్రతిరోజు దేవుడితో సహవాసం చేయడం వల్ల, అలాంటి గొప్ప దేవుడితో సహవాసం చేస్తే ఈయన ప్రతి అవసరము తీర్చబడుతుందండి. అందుకనే దేవుడు అంటాడు, నువ్వు నాతో సహవాసం చేయడం వల్ల నీకేం జరుగుతుందో తెలుసా, నీకు మేలు జరుగుతుంది అంటున్నాడు ఆయన. మనకు దేవుడితో సహవాసం చేయడం వల్ల మనకి ఎంత మేలు జరుగుతుందో చూపిస్తాను. యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21 వచ్చినవండి. 22, 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో నీకు సహవాసం ఉంటే, ఆయనతో నువ్వు కలిసి ఉండాలనుకుంటే నీకు మేలు జరుగుతుందండి, నీకు సమాధానం దొరుకుతుంది. అందుకనే యోనాతానికి, ఆ మెఫీబోషెతుకి దావీదు దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి అతనికి ఇంకే సమస్య లేదండి. ఎంత సుఖంగా బ్రతుకుతున్నాడో. తనకు బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి, తనకు తిండి ఎక్కడి నుంచి వస్తుంది, లేక తనకి ఎక్కడెలాగ ఉండాలి, తను ఎప్పుడు ఆలోచించలేదు. ఇంకా రాజు దగ్గర ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు రాజు ఏం తింటున్నాడు అంతే. రాజు కుమారుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు మెఫీబోషెతు. రాజు వస్త్రములు ధరించుకొని ఆ రాజు యొక్క బల దగ్గర ఈయన కూడా ఆయన కుమారులతో పాటు కలిసి భోజనము చేసేవాడు రాజుతో పాటు. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రక్షించడమే కాదు, నీ స్థితిని మార్చేశాను. నీ స్థితిని మార్చడమే కాదు, ప్రతిరోజు నాతో నీకుండే సహవాసము, నా ముఖ దర్శనము చేసుకునే భాగ్యాన్ని కలిగించాను. ప్రతిరోజు నన్ను చూడవచ్చు. ప్రతిరోజు నా ముఖ దర్శనం చేయడం వల్ల నీకేమవుతుందో తెలుసా, నీ కోరికలు, నీ ఆశలు తీరుతాయి. అవునా? మీరు చూడండి, దేవుణ్ణి ఎరగిన వాళ్ళు చాలామంది, లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లేవగానే దేవుడు బొమ్మను చూస్తారు. నేను ఒక ఆయన్ని అడిగాను, ఆయన చేతికి చాలా పెద్ద ఉంగరం చేయించుకున్నాడు. ఎంత ఉంగరం అంటే
చెయ్యి చెయ్యి కంటే ఉంగరమే పెద్దగా కనపడుతుంది, అంత పెద్ద ఉంగరం చేయించాడు. నేను అనుకున్నాను, ఎంత బంగారం ఉంటే మాత్రం అంత పెద్ద చేయించుకోవాలా? అప్పుడు అన్నాడు, ఏంటి సార్ అని అడిగితే అని చెప్పాడు, సార్ లేవగా నాకు దేవుడు ముఖం చూడడం అలవాటండి అన్నాడు. దేవుడు ముఖం చూడడం అలవాటట, అందుకని చిన్న ఉంగరం చేయించుకున్నాను, ఆ బొమ్మ సరిగ్గా కనపడతలేదు చిన్న ఉంగరంలో దేవుడు, అందుకని పెద్ద ఉంగరం చేయించుకుని అందులో పెద్ద బొమ్మ చేయించుకున్నాను, అందుకే లేవగానే ముందు ఆ ఉంగరం అంటే ఆ దేవుడు బొమ్మను చూసుకొని ముద్దెట్టుకుంటానండి. నేను లేచిన మొట్టమొదటి నేను ఎవరి ముఖం చూస్తానంటే నా దేవుడు ముఖం చూస్తానండి. నేను అలాగ చూడడం వల్ల నాకు అన్ని లాభాలే కలుగుతున్నాయి. నేను ఏ రోజైనా మర్చిపోయానా ఆ రోజు నాకు అన్ని నష్టాలే అని చెప్పాడు ఆయన. అంటే నీ చేతుకున్న ఒక బంగారం మీద ఉన్న బొమ్మను చూస్తేనే నీకు అంత మేలు జరిగితే, జీవము కలిగిన దేవుణ్ణే చూడగలిగితే నీకు ఇంకెంత మేలు జరుగుతుంది అంటావు. అదే దావీదు అంటాడు, ప్రభువా నేను ప్రతిరోజు నీ ముఖ దర్శనం చేయడం వల్ల నా కోరికలు నా ఆశలు తీరుతున్నాయి అంటున్నాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము, దావీదు కీర్తన 15వ అధ్యాయము, క్షమించండి 17వ అధ్యాయము 17:15 నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. నేను లేచినప్పుడల్లా నీ ముఖ దర్శనమును నీ స్వరూప దర్శనమును చూడడం వల్ల నా ఆశలు తీర్చుకుంటున్నాను. అందుకని అంటున్నాడు, దేవునితో ఉండే ఆధిక్యత, దేవుడితో సహవాసము చేసే ఆధిక్యత, ప్రతిరోజు దేవుడితో మనం జీవించే ఆ అనుభవాన్ని ఎంత దేవుడు మనకు కలిగించాడు. ఆయన బల్ల యొద్దే లేక ఆయనతో పాటు మన సహవాసం చేసే ఆధిక్యత. అందుకన్నాడు, మీరు నాతో కూడా మీరు సహవాసం కలిగి ఉంటే నీకు సమాధానం కలుగుతుంది, నీ జీవితంలో నెమ్మది ఉంటుంది, రెండవదిగా నీ జీవితానికి మేలు జరుగుతుంది. నాతో నువ్వు సహవాసం చేయడం వల్ల నీకు మేలు జరుగుతుంది అంటున్నాడు ఆయన. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా మెఫీబోషెతుని ఎక్కడి నుంచి ఎక్కడికి రాజు తీసుకెళ్ళాడు. చచ్చిన కుక్క వంటి వాడైన మెఫీబోషెతు రాజు కుమారుల్లో ఒకడుగా చేయబడి రాజు దగ్గర భోజనము చేసే ఆధిక్యతలను తీసుకెళ్ళాడు. అంతటి గొప్ప స్థాయికి తీసుకెళ్ళిన మెఫీబోషెతు ఆ చనిపోయేంతవరకు రాజు దగ్గరే తన జీవితాన్ని గడిపాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు నిన్ను ఎలాగూ చూశాను. ఒకప్పుడు మనస్థితి ఏంటి, మన స్థితి ఎలాగుండేది? చూడాసహ్యముగా ఉన్న మన పరిస్థితి, గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేని పరిస్థితిలో ఉన్న మన బ్రతుకులను, ఎన్నో కష్టముల చేత బాధల చేత కృంగిపోయిన పరిస్థితుల్లో, మన జీవితంలో నెమ్మది లేని పరిస్థితుల్లో, పాపము చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయనే మన దగ్గరికి వచ్చాడే కానీ మనం వెళ్ళలేదు ఆయన దగ్గరికి. ఆయన మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చి మన పాపముల కొరకు మన శాపముల కొరకు ఆయన మరణించి ఆయన తన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రులుగా చేసి ఈరోజు ఆ దేవుడితో కూడా ఉండే భాగ్యాన్ని, ఆయనతో సహవాసము చేసే భాగ్యాన్ని, ఆయన ద్వారా మేలు పొందే భాగ్యాన్ని ఆ యేసుప్రభువారు కలిగించి ఈరోజు మనము కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడే ఆధిక్యతలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ప్రభువా నేనే పాటి వాడును ఏ పాటి దాన్నో, ఇంత భాగ్యాన్ని కలిగించడానికి నేను యోగ్యున్నా యోగ్యురాలను అంటే నేనైతే యోగ్యుడిని కాను, నేను అయోగ్యుడను. అలాంటి నన్ను ఈరోజు ఇంత గొప్ప ఆధిక్యతలను తీసుకుని వచ్చి నన్ను ఇంతవరకు నన్ను కాపాడుతూ ఏ రోజునైతే నా దేవుడుగా నువ్వు అయ్యావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఎప్పుడూ విడివని దేవుడిగా నన్ను కాపాడుతూ నన్ను భద్రపరుస్తూ నన్ను పోషిస్తూ నాకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ ఈ రోజు వరకు నాకు మీరెన్నో మేలులు ఉపకారములు చేశారు. అంతేకాదు ఒక గొప్ప రక్షణ కలిగించి ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినా నేను నీతో కూడా నీ రాజ్యములుండే ఆధిక్యత నాకు కలిగించినందుకు ఇంతకంటే ఇంక నేను నీకేమివ్వగలను? నా దేన స్తుతి ఆరాధన, నా మనసారా నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ నేను నీకు ఈ ఆరాధన అర్పించుకుంటున్నాను తండ్రి అని
ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారిని కొద్ది క్షణాలు మనం ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మన జీవితంలో చేసిన మేలులకి ఉపకారములకి ఆ దేవుణ్ణి కొద్ది సమయం ఆరాధిస్తామండి. ఆ రీతిగా మనం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోనికి కొద్ది క్షణాలు మనం ఆరాధించుకుందామండి.